సార్ మీరు స్కూల్కి వెళ్ళడం జరిగిందా? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళారా మీరు? చిన్నప్పటి నుంచి చదువుకోలేదు. చదువుకోలేదు. సో అంటే చిన్నప్పటి నుంచి మీరు పనులు చేస్తూ వచ్చారా? ఆటన కైకిల నుంచి చేస్తూనే ఉన్న పని. ఏం పనులు చేస్తూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు? షుగర్ ఫ్యాక్టరీలో పిప్పిదున్న పోయిన సార్. అప్పటి నుంచి తర్వాత ఇక సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చిన సార్. అక్కడ 2 సంవత్సరాలు పనిచేసిన. 2 డ్యూటీలు చేసుకొని రూపాయలు మంచిగా జమ చేసుకొని 15,000 రూపాయలకు ఆటో కొనుక్కున్నా సార్. 84లో కొనుక్కున్నా సార్. కొద్ది రోజులకే ఆటోలు స్ట్రైక్ పడ్డాయి సార్. ఆటోలు ఇంటికాడ పెట్టి రూమ్కి పోతున్నా లారీ నచ్చి గుద్దేసిపోయింది సార్. కాలు ఇరిగిపోయింది సార్. ఆ తర్వాత ఇక ఆటో కూడా మళ్ళీ అది అమ్ముకున్నా సార్. మా అమ్మ నాన్న వచ్చి ఇంటికి దొరికిపోయారు సార్. కాళ్ళు మొత్తం ఇందాక సిమెంట్ పెట్టేసేసారు సార్. 86లో కోలుకున్నా సార్. 86లో కోలుకున్నాక ఈ అమ్మాయితోని 87లో పెళ్ళయ్యాయి సార్. పెద్దలు కుదిర్చిన సంబంధం. ఆ పెద్దలు కుదిరించిన సంబంధం అక్కడనే ఊళ్ళోనే ఉండ్రి మానోళ్ళు అన్నట్టు. అంటే సార్ నా కాలు ఇరిగిపోయింది అని కూడా చెప్పిన సార్. వాళ్ళకు 2-3 సార్లు వచ్చిండ్రు. వాళ్ళు వస్తే కూడా చెప్పిన వద్దు జర నా కాలు ఇరిగిపోయింది, భవిష్యత్తులో ఏమో చెప్పలేవు అని కూడా చెప్పిన. కానీ పిరిపి బాగా కష్టపడతావు, మంచిగా నువ్వు భార్యను పోషించుకోగలుగుతావు అని వాళ్ళు ఓపికతోని 1 తులం బంగారం ఇచ్చి 500 ఇచ్చి పెళ్లి చేసి ఆటో. ఒక కూతురు కదండి? ఒక కూతురు పుట్టింది సార్. పెళ్లి అయిపోయింది. ఇప్పుడు 14 దాకా చదివించిన సార్. చదివించిన తర్వాత నాది ఆరోగ్యం దగ్గర బాగా లేకుండా సార్. బాగా లేకపోతే ఇక పెళ్లి చేసేది నా భార్య చేస్తుందో చెయ్యదో అని ఆమె పెళ్లి చేసేసిన సార్. అంటే మరి పెళ్లికి ఖర్చు అవన్నీ ఎట్లా? ఇల్లు అమ్మిన సార్. ఇల్లు అమ్మితే 1,50,000కే అమ్మిన సార్ ఇల్లు. బయట ఒక 2,50,000 అప్పు చేసిన సార్. ఇక చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. 1 సంవత్సరం తిరగగానే మళ్ళా పాప పుట్టింది సార్. ఆ పాప కూడా చాలా ఇదైపోయింది. సికింద్రాబాద్ నెక్స్ట్ హాస్పిటల్లో ఒక 8-10 రోజులు ఉన్నది. తల్లి ఒక దగ్గర, పిల్ల ఒక దగ్గర. కొంచెం డబ్బు ఖర్చు అయింది, ఇదైంది, మంచిగా అయింది. భగవంతుని దయవల్ల తోలిచ్చిన. ఇంటికాడ పోయి తోలేసి వచ్చినాక అయితే నా భార్య కోమాలోకి వెళ్ళిపోయింది ఉన్నట్టుండి. ఉన్న ఆటో పోయింది, ఇల్లు పోయింది, ఏమీ లేని పరిస్థితి అయిపోయింది. నా భార్యను ఎలా పోషించుకోగలగాలి, ఎలా ఈమెను చెప్పాలి, కోమాలకు వెళ్ళి బయటపడాలి. ఉస్మానియా కొంట పోతే వాళ్ళు కూడా ఏం లేదు బాబు ఇంటికి కొంటామన్నారు. మెడిసిటీలో 1 రోజులు ఉన్నది, అల్లా కూడా ఏం లేదన్నారు. మళ్ళీ ఇంటికి నిజాంపేటకు తీసుకుపోయినా సార్. అంటే ఎన్నాళ్ళు ఉన్నారు ఆవిడ కోమాలో? 3 నెలలు కోమాలు ఉన్నా సార్. 6 నెలలకు పరిస్థితి వచ్చింది సార్. 18 నెలలకు మాట్లాడింది సార్. 16 నెలలు ముక్కుల పైపే ఉన్నా సార్. 25 రోజులకు ఒక్కసారి పైపు తీయాలి సార్. మీతో మాట్లాడతారా? మాతో మాట్లాడుతుంది సార్. అంటే ఉన్న ఇల్లు పిల్ల పెళ్లి కోసం అమ్మేశారు, అండ్ వైద్యం కోసం ఆటో అమ్మేశారు. మరి ప్రస్తుతం మందులకు కానీ పైప్ కానీ ఇదన్నా వీటికి ఎలా సార్, ఎలా కుదురుతుంది మీకు? అన్ని భిక్షాటన చేసుకుంటాం. రెండు 3 రోజులకు ఒకసారి అన్న ఇంట్లో కూర్చుండబెట్టి తానం చేపించి ఆయన ఇల్లుకు తాళం వేసేసి బయట జర విశాలంగా ఉన్నది. ఎవరు అడిగితే ఇల్లు ఇవ్వలే సార్. నాకంత రియాక్షన్ అయింది సార్. సంటి పిల్లని ఎట్లను ముడ్డి కింద బట్టలేసి అట్లా తీసేసుడు వెనుక పుండ్లు అయిపోయినాయి సార్. ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా. 2-3 రోజులకు ఒకసారి వెళ్తారా మీరు భిక్షాటనకి? సార్ 2-3 రోజులకు ఒకసారి పోతా సార్. ఎంతసేపు? ఒక 3 గంటలు పోతా సార్. మీరుంటున్న ఇంటి దగ్గరలోనా? జర మా ఇంటికి వెళ్ళి జర దూరం ఉన్నది. జర ఎవరు అడిగితే ఎవరు ఇస్తలేరు. ఇల్లు అడవులు ఉన్నట్టున్నది, పక్క పుంటి జర దూరం ఉన్న ఇల్లు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,